రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి. డ్రైవర్లలో అప్రమత్తత పెంచి ప్రమాదాలు నివారించాలి. రోడ్ సేఫ్టీపై మంత్రి పొన్నం ఆదేశాలు. ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి కేటీఆర్. ఓఆర్ఆర్ ప్రమాద మృతులకు నివాళి. మృతుల కుటుంబాలను పరామర్శ. ఆర్టీసీ విలీనంపై స్పీడ్ పెంచిన ప్రభుత్వం. విలీనానికే సమ్మతి తెలిపిన కార్మిక సంఘాలు. సమ్మె కేసులు ఎత్తివేయాలని సీఎం రేవంత్ ఆదేశం. ఎంపీ ప్రసాదరావు వర్సెస్ ఎమ్మెల్యే గురజాల. మెప్మా సిబ్బందిపై దాడి ఘటనలో ఇద్దరి మధ్య విభేదాలు. హైకమాండ్కు చేరిన చిత్తూరు టీడీపీ పంచాయతీ. పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్పై వేటు. ఎఫ్ఆర్ఓను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు. హైకోర్టు సిఫార్సుతో శ్రీరాములపై చర్యలు. నిజామాబాద్ జిల్లా పెర్కిట్లో రైతుల ధర్నా. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో నిరసన. వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్. తెలంగాణలో జీఎస్టీ వసూళ్లలో రికార్డు వృద్ధి. ఏప్రిల్ నెలలో 4,621 కోట్ల జీఎస్టీ వసూళ్లు. గతేడాది ఏప్రిల్తో పోలిస్తే 35% పెరుగుదల. రేపు ఆకివీడిలో రామాలయ పునర్నిర్మాణం. శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ స్పీకర్. ఆలయ నిర్మాణానికి ఇప్పటికే చేరుకున్న కృష్ణశిల్లలు. కన్హా శాంతివనంలో యోగా మహోత్సవం. పిఐబి ఆధ్వర్యంలో నిర్వహణ. పాల్గొన్న కిషన్ రెడ్డి, డికే అరుణ. ప్రపంచ దేశాలు యోగాను ఆచరిస్తున్నాయి. మతాలకు అతీతంగా ప్రాచుర్యం పొందింది. యువత యోగాను అలవర్చుకోవాలన్న కిషన్ రెడ్డి. మంచిర్యాల చెన్నూరులో బాల కార్మికులకు విముక్తి. 10 మందిని రక్షించి స్వస్థలాలకు తరలింపు. ఇటుక బట్టి యజమానిపై కేసు నమోదు. భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ పిఎస్ లో ఘటన. తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. బాపట్ల పాస్టర్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దుపై విచారణ. కలెక్టరేట్ లో ఇరు వర్గాలను విచారించిన జేసీ. అనంతరం కలెక్టర్ కు నివేదిక అందజేత. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత. రింగ్ సెంటర్ లో ఆక్రమణల తొలగింపు. వ్యాపారుల ఆందోళన. పోలీసుల మోహరింపు. తమిళనాడులో ఇవాళ సినిమా షూటింగ్లు బంద్. ఒక్కరోజు సమ్మెకు దిగిన తమిళ నిర్మాతలు. నటీనటులకు రెవెన్యూ షేర్ విధానం తేవాలని డిమాండ్. బెంగాల్లోని 15 బూత్లలో కొనసాగుతున్న రీపోలింగ్. ఈవీఎంలపై టేపులంటించిన చోట నిర్వహణ. పోలింగ్ బూత్ల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు. ముంబైలో ఆపరేషన్ వైట్ స్ట్రైక్. అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ భగ్నం. 1745 కోట్ల విలువైన 349 కిలోల